సంజనని నామినేట్ చేసిన భరణి. సంజన గారు, మిమ్మల్నే నేను నామినేట్ చేస్తున్నాను అంటూ భరణి తన పాయింట్స్ చెప్పాడు. మీరు రూల్స్ పెడతారు కానీ మీరే బ్రేక్ చేస్తారు. వచ్చిన కొత్తలో మీరు టాస్కులు ఆడగలరా, అంత ఫిట్ గా లేరేమో అని నేను అన్న మాటని మీరు బాడీ షేమింగ్ చేశాను అన్నట్లు చెప్పారు. కానీ మీరు అప్పటి నుంచి ఎంతమందిని బాడీ షేమింగ్ చేశారు హౌస్ లో అంటూ భరణి పాయింట్అవుట్ చేశాడు. అలానే కెప్టెన్ సుమన్ శెట్టిని మీరు అన్న మాటేంటి అంటూ భరణి ఒక్కో పాయింట్ బలంగా దింపాడు. దీనికి సంజన కూడా గట్టిగానే రిప్లై ఇచ్చింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచి చివరికి సంజనకి కత్తి పొడిచి నామినేట్ చేశాడు భరణి. నాకు కావాలి ఆ కత్తి ఇవ్వండి. ఇదేందయ్యా, ఇక తన చేతిలో ఉన్న రెండో కత్తి భరణి ఎవరో ఒకరికి ఇవ్వాలన్న సంగతి తెలిసిందే. అయితే ఇచ్చేలోపే దివ్య, నాకు ఆ డేగర్ కావాలి, మీకు కావాలంటే పేరు సైడ్కి తీసుకెళ్లి చెప్తా, నా పాయింట్స్ నాకు ఉన్నాయి, మీరు వచ్చే వరకు వెయిట్ చేసా, మీ ముందే చెప్పాలని అంటూ దివ్య డిమాండ్ చేసింది. కానీ భరణి ఏ మాత్రం పట్టించుకోకుండా బిగ్ బాస్ నేను నిఖిల్ కి ఇస్తున్నా అని షాక్ ఇచ్చాడు. దీంతో నేను అడిగాను కదా అంటూ ఫేస్ మార్చుకుంది దివ్య. ఇక నిఖిల్ తనుజాని నామినేట్ చేశాడు. మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నా, కానీ మీరు కెప్టెన్సీ టాస్క్ లో ఇమాన్యుల్ ని బెగ్ చేశారు, నాకు ఇచ్చేవా అని అంటూ నిఖిల్ తన పాయింట్ చెప్పాడు. దీనికి తనుజ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసింది. చివరికి నామినేట్ చేసే ముందు మీరు ఏం గేమ్ ఆడారు, ఏం గేమ్ ఆడుతున్నారు, ఎవరి దగ్గర తిరుగుతున్నారు అనేది మైండ్ లో పెట్టుకొని నామినేట్ చేయండి అంటూ తనుజ ఫైర్ అయింది. దీనికి మీరేం టాస్క్ ఆడారు ఇప్పటి వరకు అంటూ నిఖిల్ క్వశ్చన్ చేశాడు. నేను ఆడాను కాబట్టే ఈరోజు ఇక్కడున్నాను అని తనుజ అంటే, నాకు కనబడలేదే ఎక్కడ కెప్టెన్ బోర్డు మీద మీ పేరు అంటూ వెటకారం